అడిగితే మన ల్యాండ్ ఎవడు కబ్జా చేయలేడు. ఈ గుంటలన్నీ పూడ్చడానికి చంద్రమండలం పైకి ఎన్ని బుల్డోజర్లు తెప్పించావో ఏంటో. ముందు అసలు ఇంటి ప్లాన్ చేయాలి. చంద్రమండలం మొత్తం త్వరలో చంద్రమాధవ మండలం అయిపోవాలి. అయ్య బాబాయ్, వీళ్ళెవరు? ల్యాండ్ మీదకి వచ్చారంటరా రే. నా బోర్డు మీకిందంటరా. యాదవ, కుటుంబ సత్య, మల్లేష్ గౌడ, కత్తి రామదాస. ఒరే, భూమి మీద హైదరాబాద్లో ల్యాండ్ కొందామంటే అక్కడ కబ్జా చేస్తున్నారని నా తమ్ముడు అమెరికా నుంచి చంద్రమండలం మీద నాకు ల్యాండ్ కొనిస్తే నేను హ్యాపీగా ల్యాప్టాప్లో బిల్డింగ్ ప్లాన్ చేసుకుంటుంటే నా భూమిని కబ్జా చేస్తారా దొంగన? చంద్రమండలమే కాదురా, సూర్యమండలం అయినా కబ్జా చేస్తాం. ఉండండి రా, ఒక్కొక్కరి పని చెప్తా. చచ్చిపోయారు వాళ్ళ మీరు నా చేతిలో. నా ల్యాండ్ అది, నా ల్యాండ్ నాది, అది నాదిరా రే, నాదిరా, నా కొద్దిగా నాదిరా. చచ్చిపోలేదా? అమ్మో, చంద్రమండలం మీద నా ల్యాండ్ ఎవరు కబ్జా చేస్తున్నారు. నా ల్యాండ్ను మీరెవరు కొట్టేయలేరురా. వస్తున్నాను రా, వచ్చి మీ ఒక్కొక్కరి అంతు తేలుస్తా. వస్తున్నా. నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కటిని ఒకవైపు, లోకం ఒకవైపు. చుక్కలు ఒకవైపు, నేను ఒక్కటిని ఒకవైపు, లోకం ఒకవైపు. తప్పుకో బే. ఎవడ్రా నువ్వు? మాధవ్, చంద్రమాధవ్. ఏం కావాలి? అర్జెంటుగా లోపలికి వెళ్ళి రాకెట్ రాకెట్టా? రాకెట్ ఎక్కి చంద్రమండలంలో నా భూమిని కబ్జా చేస్తున్నారు. రాకెట్ ఎక్కి చంద్రమండలం వెళ్ళి వాళ్ళంతూ చూడరా. వినబడలేదే అయ్యా, అయ్యో. అరే, భూమికి జానల్లో రాకెట్ ఎక్కుతాం అనుకున్నావు బే? అవునన్నా. ఈ మూటలు ఏమున్నాయో? డబ్బులన్నా. డబ్బులా? ఈ చిల్లర పైసలతోటి చంద్రమండలం పోదాం అనుకున్నావు బే? అవురా, చంద్రమండలం మీద పోయి ఏం చేద్దాం అనుకున్నావు నువ్వు? అక్కడ నాకు 25 ఎకరాల ల్యాండ్ ఉందన్నా. ఎక్కడిది రో? మా ఊళ్ళో ఉన్న 25 ఎకరాలు అమ్మి మా తమ్ముని అమెరికా పంపించారన్న. వాడు పుల్లు కమాయించి చంద్రమండలం నాకు 25 ఎకరాలు కొన్నాడన్నా. అట్లనా? అవునన్నా. ఇదిగో కావాలంటే సర్టిఫికెట్ చూడన్నా, ఇంటర్నెట్ లో అమ్మ చూపెట్టినాను. ఇంటర్నెట్ లో కొన్నాడన్నా. అరే, నీ తమ్ముడు నీకు చెవులో పువ్వు బాగా పెట్టిండ్రా. నీ దగ్గర 25 ఎకరాలు అస్సలు దొబ్బి వాడు అమెరికా చెక్కేసి చంద్రుడి మీద స్థలం అని ఈ తొక్కల సర్టిఫికేట్ నీకు అంట పెట్టాడు బే. పాగలగాని అరను. అన్నా, నీకు రియల్ ఎస్టేట్ గురించి ఏం తెలియదన్నా. ముందు ముందు అక్కడ గజం ₹1,00,00,000 అవుద్దన్నా. అన్నా ఈ రాకెట్ ఎక్కి నన్ను పైకి పంపించన్నా ప్లీజ్ అన్నా. చంద్రుడి మీద మంచి వాస్తుందని మా పంతులు చెప్పిండన్నా. ఈశాన్యంలో వాటర్ అన్నా, నైరుతిలో అద్భుతమైన కొండన్నా. అరే, నైరుతిలోనే కాదురా, చంద్రుడంతా కొండేరా. అవురా, చంద్రుడి మీద నీళ్లుంటాయి బే. అవునన్నా. అరే, నిన్ను చూస్తే నాకు జాలేస్తుందిరా. ఈసారి క్షమిస్తున్నా. చుట్టుపక్కల కనిపించావు, షూట్ చేసేసా నిన్ను. పోరా, పోయి మీ ఊరికి పోయి మంచిగా బతుకోపోరా. అరే, ఈ అవలగాన్ని తీసుకుపోయి బయట వదిలేనరా. దిమాగంతా ఖరాబ్ చేసి బాగా. అమ్మ
చంద్రుడి మీద నా ల్యాండ్ దుబ్బేయడానికి ఇంతమంది దిగారేంట్రా? ఒరే తమ్ముడు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళకి చంద్రమండలం మీద ఉన్న మన ల్యాండ్ మీదే కనబడిందిరా. ఏం చేయాలి చెప్తా. శ్రీహరికోటకి వెళ్తా. నా ల్యాండ్లో బిజినెస్ ఎలా చేసుకోవాలో నాకు తెలుసురా. వస్తున్నా శ్రీహరికోట. బైక్ ఏమైందిరా? వీళ్ళకి జీతాలు ఇవ్వడానికి అమ్మేసింది అన్న. వాళ్ళేమో నాకు సైకిల్ కొనిచ్చారన్నా. అన్న ఒకసారి లోపలికి వెళ్ళి రాకెట్ అన్న, నన్ను రాకెట్ ఎక్కడిస్తే నేను నీకు లంచంగా చంద్రమండలంలో 200 గజాల స్థలం ఇస్తాను. నాకే లంచం వస్తుంది. మళ్ళెందుకు వచ్చినారా అన్న? ఈసారి నా ల్యాండ్ మీదకి చాలా మంది వచ్చారట. ఒక్కసారి ఈ రాకెట్ ఎక్కించి పంపించామనుకున్నా, మస్తు లేఅవుట్ చేసి గజం ₹1,00,00,000 చొప్పున అమ్మేస్తారన్నా. అరే పాగలగాను అబే, నీకు చెప్తే అర్థం కాదురా. ప్లీజ్ అన్న, నన్ను పంపించన్నా. అరే నిన్ను మా వాళ్ళు ఆపింది మా చెక్ పోస్ట్ దగ్గర. మా వాళ్ళు కనుక నిన్ను లోపలికి వదిలేస్తే అక్కడున్న కమాండోలు నిన్ను షూట్ చేస్తారు. అప్పుడు ఏ రాకెట్ లేకుండానే పైకి పోతావు నువ్వు. అరే పొట్టోడా, ఇంతున్నావు అంటే భూమి కతుక్కుంటావు. ఇదే లాస్ట్ వార్నింగ్. చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించావు బిడ్డ, చిప్పకూడు తినిపిస్తా నీకు జైల్లో వేసి. అరే ఈ పాగలగాన్ని తీసుకుపోయి చెత్త కుండీలో పడైపోతా. వీడు నన్ను పంపించకుండా వీడే పైకి వెళ్ళి నా 25 ఎకరాలు కబ్జా చేద్దాం అనుకుంటున్నాడు. నీ సంగతి చెప్తున్నా. వెళ్ళిపోతాం. ఎక్కడికి? నీ దగ్గర ఉంది ఇవ్వడానికి తోడు బండి తప్ప నా బొంగు. చంద్రుడు మీ అందరికి తలా 100 గజాలు స్థలం ఇస్తా అని చెప్పాను. మొత్తం మడిసి ఎట్టుకో. అయితే ఒక్క గజం కూడా స్థలం ఇవ్వండి. రండి బాబు రండి. చంద్రమాధవ్ రియల్ ఎస్టేట్ పక్కా వాస్తు. చంద్రుడి మీద గజం ఓన్లీ ₹1,00,00,000 మాత్రమే. ₹1,00,00,000 మాత్రమే. ఈస్ట్ ఫేసింగ్. చంద్రుడి మీద ఔటర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మామూలు విషయాలు కాదు నాయనా. రావాలి బాబు, రావాలి. నో చెక్ సార్, ఓన్లీ క్యాష్. ఇక్కడ డబ్బులు కట్టండి, లోనికి వెళ్ళి రాకెట్ ఎక్కండి. 1000 గజాలు కొన్న వారికి ఒక్క గజం ఫ్రీ. రావాలి నాయనా. చంద్రుడి మీద హైటెక్ సిటీ పక్కా వాస్తు. ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్, ఏ ఫేసింగ్ కావాలి నా ఫేసింగ్, ఎటు ఫేసింగ్ కావాలంటే అటు ఫేసింగ్ నాయనా. రావాలి బాబు. ఆలోచించిన ఆశాభంగం. ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ కూడా ఉంది బాబు. ముందుగా కొన్న వారికి స్పెషల్ డిస్కౌంట్. రావాలి నాయనా. హలో, ఆ చంద్రమండలం పిచ్చాడు మళ్ళీ వచ్చాడు సార్. మనం ఏం చేయలేమా, నీ పిచ్చోడు అయిపోయినాడు. మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేయండి. ఓకే సార్. ఎంత గుంతించుకున్నా ఒక్కరు రావడం లేదేంటి? రండి బాబు రండి. పేరం డాక్టర్లు వస్తున్నారు. డాక్టర్స్, తర్వాత లాయర్స్, తర్వాత పోలీసులు, తర్వాత మినిస్టర్లు, తర్వాత సీఎం. ఈస్ట్ ఫేసింగ్ అయితే గజానికి ₹1,00,000 ఎక్స్ట్రా. రావాలి. పక్కా వాస్. రండి పక్కా వాస్తారు. రండి. డాక్టర్లు వస్తున్నారు. పైసలు కట్టి రాకెట్ ఎక్కమంటే రౌండ్ కొడతారేంటి? రాకెట్ ఎక్కి పైకి వెళ్తారా? ఏదో అందామనిపిస్తుంది ఎప్పుడు నీ